మీరు కూడా సిలబస్ కంప్లీట్ చేయడానికి ఎన్నిసార్లు ప్లాన్ చేసుకున్నారు? ఈసారి మాత్రం 3 మంత్స్‌లో సిలబస్ కంప్లీట్ చేస్తా అంటారు. కానీ 3 మంత్స్ తర్వాత చూస్తే కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే కంప్లీట్ అవుతాయి. ఈవెన్ మనం వేసుకున్నటువంటి టైం టేబుల్‌లో కూడా చాలా వరకు కంప్లీట్ చేయకుండా ఇన్‌కంప్లీట్‌గానే ఉంచేస్తాం. అసలు ప్రాబ్లమ్ మీలో ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల కాదు. మీ స్టడీ ప్లాన్‌లోనే మేబీ ప్రాబ్లమ్ ఉండడానికి ఆస్కారం ఉంది. ఈరోజు మోస్ట్ ఆఫ్ ద యాస్పిరెంట్స్ సిలబస్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు, అదే మిస్టేక్ మీరు చేయకుండా ఎలా సిలబస్ కంప్లీట్ చేయాలి అనేటటువంటి అంశం గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ కొన్ని రీజన్స్ గురించి మాట్లాడదాం. సో అందులో ఫస్ట్ రీజన్ ఏంటి అంటే సిలబస్. చాలామంది సిలబస్ పెద్దగా చూస్తారు. మొదటి మిస్టేకు సిలబస్ని ఒక పెద్ద టాస్క్లా చూడటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ తీసుకోండి. మొత్తం ఒక 100 టాపిక్స్ ఉన్నాయి అనుకోండి. నాకు పాలిటీ మొత్తం చదవాలి అనుకుంటే బ్రెయిన్కి అది చాలా పెద్ద టాస్క్లా అనిపిస్తుంది. దానికి బదులు మనం ఏం చేయాలి, డే 1 అనేసి డే 2 ఇన్ని చదవాలి, డే 3 ఇన్ని చదవాలి, డే 4 ఇన్ని చదవాలి అనుకుంటే ఈ జెయింట్ టాస్క్ ఏదైతే ఉందో ఇది చిన్న చిన్న టాస్క్గా డిఫరెన్షియేట్ చేసుకొని డివైడ్ చేసుకుంటే మనకి ఈజీగా ఇండియన్ పాలిటీ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ అయినా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే సిలబస్ని స్మాల్ టార్గెట్స్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎప్పుడైనా సిలబస్ కంప్లీట్ అవ్వాలంటే అందరూ మోటివేషన్ కావాలంటారు. బట్ మోటివేషన్ కంటే డైలీ టార్గెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సిలబస్ని కంప్లీట్ చేయాలంటే. దెన్ రీజన్ నెంబర్ 2, పెర్ఫెక్ట్ ప్రిపరేషన్ కోసం వెయిట్ చేస్తారు. చాలామంది పెర్ఫెక్ట్ ప్రిపరేషన్ కోసమే ఎక్కువగా వెయిట్ చేస్తారు. ఇది చాలా డేంజరస్ మిస్టేక్. ఒక టాపిక్ చదివేటప్పుడు ఇది పూర్తిగా అర్థం కావాలి, లేదంటే మొత్తం నోట్స్ తయారు చేసుకోవాలి, దానికి సంబంధించి 3-4 పుస్తకాలు చదవాలి, కరెంట్ అఫైర్స్ కనెక్ట్ చేయాలి అని మొదటి రీడింగ్కే అందరూ కూడా పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తారు. దాని యొక్క రిజల్ట్ ఏమవుతుందంటే ఒక చాప్టర్ కంప్లీట్ చేయడానికే మీకు దాదాపు 3-4 రోజులు పడుతుంది. మీ టార్గెట్ సిలబస్ కంప్లీషన్ అయితే ఫస్ట్ రీడింగు కేవలం కవరేజ్ కోసం చదవండి. దెన్ సెకండ్ రీడింగ్కి వచ్చేటప్పటికి అండర్స్టాండింగ్ కోసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దెన్ థర్డ్ రీడింగ్కి వచ్చేటప్పటికి రివిజన్ చేయడానికి ప్రయత్నించండి. మొదటి రీడింగ్లోనే పెర్ఫెక్ట్ అవ్వాలనేసి ఎవరైనా ప్రయత్నిస్తే అల్టిమేట్గా వాళ్ళు సిలబస్ని కంప్లీట్ చేసుకోలేకపోవడం జరుగుతుంది. సో దట్ మొదటి రీడింగ్లోనే పెర్ఫెక్ట్ అవ్వాలనేసి మీరు ఎప్పుడూ కూడా ప్రయత్నించొద్దు. దెన్ థర్డ్ రీజన్, చాలా ఎక్కువ సోర్సెస్, టూ మెనీ సోర్సెస్. ఒక యాస్పిరెంట్ దగ్గర పాలిటీకి ఎన్ని పుస్తకాలు ఉంటాయి తెలుసా? లక్ష్మీకాంత్ బుక్ ఉంటుంది, ఇది చాలదన్నట్టు జీబీకే పబ్లికేషన్స్ కృష్ణారెడ్డి సార్ బుక్ ఉండొచ్చు, కొంతమంది ప్రభాకర్ సార్ బుక్ పక్కన పెట్టుకోవచ్చు, ఇంకా ఏదైనా పుస్తకాన్ని కూడా పక్కన పెట్టుకోవచ్చు. ఒక్క పాలిటీకే ఇన్ని సోర్సెస్ ఉంటాయి. ఇది సరిపోదన్నట్టు మళ్ళీ క్లాస్ నోట్స్ ప్రిపేర్ అవ్వాలా, మళ్ళీ ఇంకొన్నిసార్లు బయట దొరికేటటువంటి పీడిఎఫ్స్ బాగున్నాయని ఆ పీడిఎఫ్స్ తీసుకుంటారు. ఇది సరిపోదన్నట్టు యూట్యూబ్లో జరిగేటటువంటి క్లాసులు, ఇటీవల కాలంలో టెలిగ్రామ్ ఛానల్లో దొరికే పీడిఎఫ్లు, మళ్ళీ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఉంటుంది. ఇవన్నీ చేస్తారు, కానీ సిలబస్ మాత్రం ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, కంప్లీట్ అవుతుందా? కంప్లీట్ కాదు కదా. ఎందుకంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ తక్కువగా ఉంటుంది. ఒక సబ్జెక్ట్కి ఒక ప్రైమరీ సోర్స్ ఎప్పుడైనా ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, రీడ్, రివైజ్, ప్రాక్టీస్. ఏంటి ప్రాక్టీస్? పీవైక్యూస్ అండ్ ఆల్సో ఎంసీక్యూస్, దెన్ టెస్ట్. ఇలా మీరు మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్లారు అంటే, ఈ సైకిల్ని రిపీట్ చేశారు అంటే సిలబస్ అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది. అలానే మనం చదివింది కూడా మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది. దెన్ రీజన్ నెంబర్ 4, చాలామంది ప్లానింగ్ చేస్తారు. నేను ఈ 6 నెలల్లో ఇది కంప్లీట్ చేసేయాలి, ఈ నెలలో ఇది కంప్లీట్ చేసేయాలని మంచి మంచి ప్లానింగ్స్ ఉంటాయి. సో చాలామందికి ప్లానింగ్ ఎక్కువ, స్టడీయింగ్ తక్కువగా ఉంటుంది.
సో సిలబస్ కంప్లీట్ కాలేకపోతుందంటే ఇవన్నీ మీరు మిస్టేక్గా చేస్తున్నారు కాబట్టి, ఈ కారణాలు ఉన్నాయి కాబట్టి. సండే రోజు 5 అవర్స్ టైం టేబుల్ తయారు చేస్తారు. ఇది జస్ట్ సండే చెప్తున్నా, ఎందుకంటే సండే మనకి అదొక సెలవు దినంగా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. మండే నుంచి వచ్చి 6 AM లేవాలి, 8 గంటలు చదవాలి, 2 గంటలు రివిజన్ చేయాలి, ఒక 1 అవర్ కరెంట్ అఫైర్స్కి పెట్టుకోవాలి అని పర్ఫెక్ట్గా పెట్టుకుంటాం. కానీ 3 డేస్ తర్వాత ఏమవుతుందంటే ఈ టైం టేబుల్ పురావస్తు శాఖలో కూడా లభ్యం కానట్టు డిసైడ్ అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైనా ప్లాన్ ఎలా ఉండాలి అంటే రియలిస్టిక్గా ఉండాలి. ఒకేసారి 11 గంటలు చదవమంటే అది చాలా కష్టం. పోనీ 1 రోజు, 2 రోజులు, 3 రోజులు చదవచ్చేమో, కానీ 4వ రోజు నుంచి ఖచ్చితంగా మనం చదవలేకపోవడం జరుగుతుంది. ఎందుకంటే అది రియలిస్టిక్గా లేకపోవడం. మీరు రోజుకి 8 అవర్స్ చదవలేకపోతే 8 అవర్స్ ప్లాన్ పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇందాక 11 గంటలు చెప్పా, మీరు 11 గంటలు చదవకపోతే ఇటువంటి ప్లాన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ 8 గంటలు ప్లాన్ వేసుకొని 8 గంటలు కూడా చదవకపోతే అటువంటి ప్లాన్ కూడా అవసరం లేదు. మీ యాక్చువల్ కెపాసిటీ ఏంటో తెలుసుకొని ప్లాన్ చేయండి. నేను 6 అవర్స్ చదవగలను, సో 6 అవర్స్కే ప్లాన్ వేసుకోండి. లేదు నాకు 4 అవర్సే ఉన్నాయి, 4 అవర్స్కే ప్లాన్ వేసుకోండి. అంటే నీ యొక్క యాక్చువల్ కెపాసిటీ ఏంటో తెలుసుకొని ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 అవర్స్ అవైలబుల్ అయితే 6 అవర్స్ ప్లాన్ చేయండి. అల్టిమేట్గా చెప్తున్నా, కన్సిస్టెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ అన్రియలిస్టిక్ టైం టేబుల్. ఓకేనా? దెన్ 5th రీజన్ ఏంటి అంటే, నేను ప్రతిసారి చెప్తాను రివిజన్ చేయండి అని. చాలామంది ఏం చేస్తున్నారంటే రివిజన్ కోసం సిలబస్ని కంప్లీట్ చేయడం కూడా ఆపేస్తున్నారు. ఇంకొక కామన్ మిస్టేక్ ఇది. ఒక టాపిక్ చదివిన వెంటనే ఇది గుర్తులేదు, మళ్ళీ మొదటి నుంచి చదవాలి అంటారు. ఇలా చేస్తే సిలబస్ ఎప్పటికీ కంప్లీట్ కాదు. రివిజన్ అంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ మొదటి పేజ్ నుంచి చదవడం కూడా కాదు. రివిజన్ అంటే ఏంటి? షార్ట్ నోట్సు, PYQs, MCQs, రాంగ్ ఆన్సర్స్, వీటితో మనం ఎప్పుడైనా రివిజన్ చేయాలి. అంతేగాని మన దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది, మనం ఫస్ట్ టైం ఎలాగైతే చదివామో మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు కూడా అలానే చదివితే దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. ఒకవేళ రివిజన్ చేసేటప్పుడు మీకు టైం సరిపోవట్లేదంటే మీరు ఆ రివిజన్ చేసే క్రమంలో ఉన్నటువంటి లోపాల కారణంగానే మీరు రివిజన్ చేయడానికి, సిలబస్ కంప్లీట్ అవ్వడానికి టైం సరిపోవట్లేదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా రివిజన్ చేయాలంటే ఇటువంటి సోర్సెస్ ద్వారా రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు సిలబస్ కంప్లీట్ చేయడానికి నేను ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను, అది మ్యాక్సిమం ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. స్టెప్ 1 ఏంటి అంటే, రోజుకి ఒక ఫిక్స్డ్ సిలబస్ టార్గెట్గా పెట్టుకోండి. రోజుకి ఒక ఫిక్స్డ్ సిలబస్ టార్గెట్ పెట్టుకోండి. దెన్ స్టెప్ 2 ఏం చేస్తారు అంటే, నిన్న చదివింది 20 to 30 minutes రివైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. దెన్ స్టెప్ 3, రోజు లేదంటే ఆల్టర్నేటివ్ డేస్లో PYQsని ప్రాక్టీస్ చేయండి. దెన్ స్టెప్ 4, ఎక్కడ మనం మిస్టేక్స్ చేస్తున్నామో అనేదాన్ని ఎనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో దట్ ఎప్పుడైనా కవర్, రివైజ్, టెస్ట్ అండ్ అనలైజ్ ఇలా గుర్తుపెట్టుకొని ఇలా మీ యొక్క ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్లారు అంటే సిలబస్ కేవలం చదివాను అనే స్థాయిలో కాకుండా మీ యొక్క ప్రిపరేషన్ ఎగ్జామ్కి రెడీ అవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సిలబస్ కంప్లీట్ చేయడానికి ఇంకో కొత్త టైం టేబుల్ మనకంటూ అవసరం లేదు. మీ ఎగ్జిస్టింగ్ ప్లాన్ని కన్సిస్టెంట్లీ ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మీరు రోజు 1% ప్రోగ్రెస్ చేసినా రోజులు గడిచే కొద్దీ అతి పెద్ద డిఫరెన్స్ అవుతుంది. అదే అదర్ ఆస్పిరెంట్స్ సిలబస్ కంప్లీట్ చేశారా లేదా అనేది మన కంట్రోల్లో ఉంటుందా అంటే మన కంట్రోల్లో ఉండదు. కానీ ఈరోజు మీ టార్గెట్ కంప్లీట్ చేశారా లేదా అనేది మాత్రమే మన కంట్రోల్లో ఉంటుంది. సో సిలబస్ చూసి మీరు ఎవరైనా భయపడుతున్నారంటే సిలబస్ చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని ఏం చేయాలి? బ్రేక్ ఇట్, ప్లాన్ ఇట్, కంప్లీట్ ఇట్, రివైజ్ ఇట్ అండ్ టెస్ట్ ఇట్. అదే సీరియస్ ఆస్పిరెంట్ స్ట్రాటజీ. మీ సిలబస్ కంప్లీషన్కి ఈరోజే Day 1గా మొదలు పెట్టండి.